మరి హమాస్ అటెండ్ కాకపోతే ఆ డీల్ ఏమంటారన్నది క్వశ్చన్. అందులో హమాస్ తాజా ప్రకటన ట్రంప్ ప్రపోజల్స్ ఆర్ అబ్సర్డ్ అని ఇంగ్లీష్లో, అంటే వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పారు, ఇంగ్లీష్లో వచ్చింది అంటే ఈ అర్థం లేని ప్రతిపాదనలు ట్రంప్ అని. సో ఈలోగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించాడు, సో ఒప్పందం అమల్లోకి రాకపోతే భీకర యుద్ధం తప్పదు అని. కానీ ఒకటి, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం పాజిటివ్, బందీలు విడుదల చేయడం పాజిటివ్, ఇక్కడ వరకు డౌట్ లేదు. ఆల్రెడీ ఇజ్రాయెల్ బలగాలు కొన్ని గాజా ప్రాంతం నుంచి ఉపసంహరించుకున్నాయి. అయితే ఇప్పటికీ కూడా 53% ఇంకా ఉపసంహరించుకోలేదని కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీంతో గాజా ప్రజలు ఇళ్లకు తిరిగి వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. బట్ మేజర్ సమస్య ఎక్కడ వచ్చింది అంటే మౌలికమైన అంశాలపైన విభేదాలు. ఇజ్రాయెల్ అనేది ఏంటంటే, అమెరికా కూడా అనేది హమాస్ అధికారాన్ని వదులుకోవాలి. ఇందుకు కూడా హమాస్ సిద్ధపడుతున్నారు, అధికారం వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. తాత్కాలికంగా పాలస్తీనియన్ టెక్నోక్రాట్స్, అంటే పాలస్తీనాలో ఉన్న కాస్త చదువుకున్న విద్యావంతులు, నిపుణులతో కూడిన, ఏ రాజకీయ అభిప్రాయాలు లేని వారిని ప్రభుత్వంలో పెట్టాలి అనేది ప్రతిపాదన. ఓవరాల్గా ట్రంప్ నాయకత్వంలో బోర్డ్ ఆఫ్ పీస్ని పర్యవేక్షిస్తుంది. ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్, అంతర్జాతీయంగా బలగాలు ఈ ఒప్పందాన్ని అమలు చేస్తాయి. అందువల్ల దీనికి హమాస్ సిద్ధపడుతోంది, అంటే తాము అధికారాన్ని వదులుకోవటానికి హమాస్ సిద్ధం. కానీ రెండవ కండిషన్ ఇజ్రాయెల్ పెడుతున్నది, అమెరికా పెడుతున్నది, తీవ్రమైన కండిషన్ ఏంటంటే హమాస్ ఆయుధాలు వదిలేయాలి. హమాస్ ఆయుధాలు వదిలేయడమే కాదు, హమాస్ నాయకులు గాజాను ఖాళీ చేసి వెళ్ళాలి. ఈ రెండింటికి హమాస్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. గాజా వదిలి వెళ్ళటానికి సిద్ధంగా లేదు, ఆయుధాలు వదిలేయటానికి సిద్ధంగా లేదు. మరి గాజాలోనే వారు ఉండి ఆయుధాలు కలిగి ఉంటే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా వారే రాజ్యం వెళ్తారు. సో అది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? మరి హమాస్ ఈ డిమాండ్లు ఎందుకు పెడుతుందంటే, హమాస్ అనేది ఏంటంటే, మేము ఆల్రెడీ బందీలు వదిలేస్తున్నాం, ఇప్పటిదాకా బందీలు తమ దగ్గర ఉండడం వల్ల ఇజ్రాయెల్ కాస్త కాల్పుల విరమణ దాకా తీసుకురాగలిగారు. ఒక్కసారి బందీలు అప్పచెప్తే ఇక హమాస్కున్నటువంటి మేజర్ బార్గెనింగ్ లివరేజే పోతుంది. ఇక ఆయుధాలు వదిలేస్తే ఏముంటుంది? సో అందువల్ల ఆయుధాలు వదిలేస్తే ఇక ఇజ్రాయెల్ మళ్ళీ గాజాను ఆక్రమించుకున్నా మేము చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే గతంలో చరిత్ర చూస్తే ఇజ్రాయెల్ అనేక సార్లు ఒప్పందాలు ఉపసంహరించుకుంది. ఈవెన్ మార్చిలో కొద్ది ఒప్పందం కూడా ఉల్లంఘించింది. గతం ఇప్పుడు హిజ్బుల్లాతో తీసుకున్న ఒప్పందం కూడా ఉల్లంఘించింది. అందువల్ల మేము ఆయుధాలు ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగి ఆక్యుపైడ్ టెరిటరీస్ నుంచి మాకు పాలస్తీనా దేశం ఏర్పాటుకు అంగీకరిస్తేనే, పాలస్తీనా దేశం ఏర్పాటు అవుతేనే మేము పూర్తిగా నిరాయుధులు కావటానికి సిద్ధము అని అంటున్నారు. అందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంటుంది. సో అందువల్ల ఇప్పుడు వార్ ఆగిపోయిందా అంటే తాత్కాలికంగా కాల్పుల విరమణ, ఇట్ ఈజ్ ఎ పాస్ నాట్ పీస్. ఇది అంటే ఇది కేవలము విరమణ, శాంతి కాదు, యుద్ధ విరమణ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే నియర్లీ 68,000 మంది చనిపోయారు. యునైటెడ్ నేషన్స్ ధృవీకరిస్తున్న ఫిగర్స్ ప్రకారం 67,682 మెంబర్స్ చనిపోయారు ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ప్రజలు. ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేసిన ఫిగరే హమాస్ దాడిలో చనిపోయిన ఇజ్రాయేలీలు 1,200 మంది. సో 1,200 మంది ఇజ్రాయేలీలను హమాస్ తీవ్రవాద దాడుల్లో అంతం చేస్తే, ఇజ్రాయెల్ జరిపిన భీకర యుద్ధంలో హమాస్ను అంతం చేస్తామని మొదలుపెట్టిన యుద్ధంలో 67,682 మంది గాజా ప్రజల్ని అంతం చేశారు. అయినా హమాస్ అంతం కాలేదు. హమాస్ అంతం కాలేదనడానికి ఉదాహరణ ఇప్పుడు కండిషన్ ఏంటి? హమాస్ నిరాయుధులకు కావాలి, హమాస్ గాజాను వదిలి వెళ్ళాలి. వాళ్ళు కోరుకున్న దేశానికి సేఫ్ ప్యాసేజ్ ఇస్తాం, వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళి తలదాచుకుంటామంటే ఆ దేశానికి వెళ్ళండి, తలదాచుకోండి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సో హమాస్ ఇంకా బలంగా ఆయుధాలు పట్టుకుని ఉన్నట్టు లెక్క కదా. మరి ఇప్పుడు ఇంత యుద్ధం తర్వాత కూడా, ఇంత భయంకరమైనటువంటి మారణహోమం జరిగినాక కూడా, విధ్వంసం జరిగినాక కూడా హమాస్ను ఇజ్రాయెల్ అంతం చేయలేకపోయింది.
అది మౌలికమైన వార్ ఆబ్జెక్ట్, ప్రధానమైన యుద్ధ లక్ష్యం. ఆ ప్రధానమైన యుద్ధ లక్ష్యాన్ని సాధించలేకపోయింది ఇజ్రాయెల్. అలాంటప్పుడు ఏ రకంగా మరి ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ కాల్పుల విరమణ ఎంత కాలం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అందువల్ల యుద్ధం ఆగిందా అంటే ముగియలేదు, ఆగింది. ఆగడం వేరు, ముగియడం వేరు. ఆగడం అంటే తాత్కాలికంగా మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణం ముగిసింది వేరు, ప్రయాణంలో ఆగింది వేరు. మధ్యలో టీ కాగచ్చు, ఇతర పనికి ఏమైనా పని ఉంటే ఆగచ్చు, కానీ మీ ప్రయాణం ముగియలేదు. అందుకే యుద్ధం ఆగింది కానీ ముగియలేదు. ఇది గాజా యుద్ధానికి సంబంధించి ఇట్స్ ఎ పాస్ బట్ నాట్ పీస్. యుద్ధం ఆగింది తప్ప ముగియలేదు. ఇది ఆగిన యుద్ధం మళ్ళీ ఎప్పుడైనా మొదలు కావచ్చు. ఎందుకంటే మౌలికమైన సమస్య పరిష్కారం కాకపోతే యుద్ధాలు ఆగినట్టే ఆగి మళ్ళీ ముందుకు వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎలాంటి పరిస్థితులు వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ బట్ రియాలిటీలో మాత్రం జరిగే ప్రమాదాన్ని అయితే కొట్టిపారేయలేము. మౌలికమైన సమస్య ఏంటి? పాలస్తీనా దేశం ఏర్పాటు. ఎందుకు ఇది మౌలికమైన సమస్య అంటే 1967 బార్డర్స్ ప్రకారం ఇజ్రాయిల్లో 90 లక్షల జనం ఉన్నారు, 9 మిలియన్. ఇక మీకు ఇజ్రాయిల్లో ఉన్న 9 మిలియన్ జనాభాలో 20 లక్షలు, 20% ఇయర్లీ పాలస్తీనా వాళ్ళు, యూదులు కాదు. మిగతా వాళ్ళంతా యూదులు. మీకు అందులో 20% అరబ్లు, పాలస్తీనా వాళ్ళు. వాస్తవంగా ఇది మొత్తం దేశం ఒకప్పుడు పాలస్తీనా అనేవారు. సో అరబ్ పాలస్తీనీయులు 20 లక్షల మంది ఉంటారు. ఇక ఈస్ట్ జెరూసలంలోను, గాజాలోను, వెస్ట్ బ్యాంక్లోను పాలస్తీనీయులు ఇంకో 60 లక్షల మంది ఉంటారు. అంటే ఈ రెండు కలిపితే దాదాపు 80 లక్షల మంది వీళ్ళుంటారు, యూదులు 90 లక్షలు ఉంటారు. ఇప్పుడు పరిష్కారం ఏంటి? గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. అంటే ఇజ్రాయెలే కాదు, జెరూసలం, వెస్ట్ బ్యాంక్, గాజా అన్నీ కలుపుకొని గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలి అంటారు. మరి గ్రేటర్ ఇజ్రాయెల్ అయితే ఏం జరుగుతుంది? దాదాపు సరి సమానంగా యూదులు అరబ్లు ఉంటే యూదులోమో రాజ్యం వెళ్తారు, అరబ్లోమో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా ఉంటారు. ఇది దక్షిణాఫ్రికాలో మనం చూసాం. వైట్ పాపులేషన్ చాలా కొద్ది జనాభా మాత్రమే, వాళ్ళు బ్లాక్స్ మెజారిటీ, అత్యధికులు, వాళ్ళని పాలించారు. ఇక్కడ సగం కన్నా ఎక్కువ జనాభా యూదులు, మిగతా వాళ్ళంతా అరబులు, వాళ్ళు ఇంకా ఎక్కువ మంది. వాళ్ళు కూడా తక్కువేం కాదు, నియర్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు 90 lakhs 80 lakhs తక్కువ ఉంటుంది. మరి వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా? అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి అంటే రెండు దేశాలు ఏర్పడాలి. అందుకే యునైటెడ్ నేషన్ 1948లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. అది ఏంటంటే 2 state సొల్యూషన్ అంటారు. యూదులకు ఇజ్రాయెల్ దేశము, అరబ్లకు పాలస్తీనా దేశము, 2 దేశాలు ఏర్పడడమే పరిష్కారము అని. కానీ దాన్ని ఇజ్రాయెల్ అంగీకరించకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకొని 1948లో యునైటెడ్ నేషన్ తీర్మానం అమలు కాకుండా తాను అడ్డు వచ్చిన అరబ్ దేశాలపైన దశాబ్దాలుగా యుద్ధాలు చేస్తున్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పైన అరబ్ దేశాలకు కూడా యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇది ఇలాగే దాదాపు మీకు 6 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అందువల్ల దీనికి పరిష్కారం యునైటెడ్ నేషన్ చెప్పేది, అమెరికా చెప్పేది, అధికారికంగా అమెరికా అయినా అధికారికంగా భారత్ అయినా చెప్పేది 2 state సొల్యూషన్, 2 దేశాలు ఏర్పడమే శాశ్వత పరిష్కారం. అంటే పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్ను గుర్తించాలి. ఇందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. అందులో నెతన్యాహు ప్రభుత్వంలో ఉన్న ఫార్ రైట్ ఇన్ఫ్లుయెన్స్ నెతన్యాహు ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు. వాస్తవంగా ఇజ్రాయిల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా ఇవే చెప్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది 2 state సొల్యూషన్. అందువల్ల అది కాకుండా పరిష్కారం అనేది యుద్ధం ఆగినా అది ఎప్పుడైనా అంటే పాలస్తీనా ప్రజలు తమ రైట్ టు నేషన్ డిమాండ్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు కదా. ఏ దేశ ప్రజలు వదులుకోలేదు. మనం వదులుకున్నామా? బ్రిటిష్ వాడు పాలిస్తే 200 ఏళ్ళు కొట్లాడారు. మన భగత్ సింగ్లు, అల్లూరు సీతారామరాజులు ప్రాణత్యాగాలు చేశారు. 200 ఏళ్ళు పోరాడాం కదా. అహింసా రూపంలో పోరాడాం. అనేక ఆయుధాలు పట్టుకొని సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అదాదిందు ఫౌజ్ నెప్పి పోరాడారు. ఎక్కడికక్కడ జనం పోరాడారు కదా. అందువల్ల ఏ ప్రజలు కూడా మరొకరి పాలనలో ఉండరు. అది ప్రపంచ చరిత్ర చెప్పిన సత్యం. మనం 200 ఏళ్ళు పోరాడాం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా.
ఏం బ్రిటిష్ వాళ్ళు ఉంటే తప్పేంటి అని ఊకున్నామా? సో ఎవడు ఊకోడు, ప్రపంచంలో ఎక్కడా ఊకోరు. మీరు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలో అనేక రకాల వలసవాదం, బ్రిటిష్ వలసవాదం, స్పానిష్ వలసవాదం, జపనీస్ కొలోనియలిజం, ఫ్రెంచ్ కొలోనియలిజం, పోర్చుగీస్ కొలోనియలిజం అన్నీ వినాయి కదా, ఏది మిగిలేదు కదా. మీకు ఇప్పటికీ కొంత ఉండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ అత్యధికంగా ప్రజలు తిరగబాటు చేసి తమ దేశాలు సాధించుకున్నారు కదా. అందువల్ల ఇప్పుడు పాలస్తీనా ప్రజలు కూడా తమ దేశం, తమకొక దేశం కావాలని డిమాండ్ ఎవరు వదులుకోరు. జీతాల దగ్గర వదులుకోవచ్చు, బోనస్ల దగ్గర వదులుకోవచ్చు, డిఎల్ దగ్గర వదులుకోవచ్చు, పెన్షన్ల దగ్గర వదులుకోవచ్చు, కానీ దేశం ఎట్లా వదులుకుంటారు? అందువల్ల దేశం అనే డిమాండ్ను ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే దేశం అనే డిమాండ్ను పాలస్తీనా ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? అందువల్ల ఈ సమస్య ప్రతిష్టంభనకు మూలం అక్కడ ఉంది. అమెరికా ఒత్తిడి చేసి ఇజ్రాయిల్ను 2 స్టేట్ సొల్యూషన్